ఫ్రెండ్స్ తో ప్లాన్ ట్రిప్ వెళ్ళటం వేరు, బట్ అన్‌ప్లాన్డ్ గా నేనైతే మా ఫ్రెండ్స్ తో ఒక ట్రిప్ కైతే వెళ్ళాను. సో ఏం జరిగిన ట్రిప్ లో ఎలా అయింది, ట్రిప్ మొత్తం ఎలా కంప్లీట్ అయిందని చెప్పి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోద్ది. అండ్ మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక చిక్మంగళూరు లొకేషన్స్ అన్ని కవర్ చేయాలంటే సిటీ సెంటర్ లో మాత్రము స్టేక్ తీసుకోవద్దండి. మీరు తీసుకుంటే లొకేషన్స్ నియర్ బై లో తీసుకుని కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, బట్ వర్త్ ఎనఫ్ అనమాట. ట్రావెలింగ్ చార్జెస్ అన్ని తగ్గుతాయి అనమాట, కొంచెం మీకు ట్రావెలింగ్ అనేది తగ్గిద్ది. అండ్ మీ ఓన్ వెహికల్ అయితే అది వేరు. ఈ హోమ్ స్టే లో వీళ్ళు మెయింటైన్ చేసిన కిచెన్ అవన్నీ చూద్దాం రండి. ఇక్కడ వీళ్ళైతే మాకు బ్రేక్ఫాస్ట్ కోసం వీళ్ళు ఫ్రూట్స్ పెట్టారు, ఇడ్లీ పెట్టారు, అండ్ సేమియా ఉప్మా, అండ్ బ్రెడ్ జామ్, మిల్క్, కెలాంగ్స్, అండ్ సమ్ ఓట్స్ అవన్నీ పెట్టారు అనమాట. సో ఈ సిటీ సెంటర్ లో కాబట్టి మాకు ట్రావెలింగ్ అయితే దోలు తిరిపోయింది, చాలా దూరం అనమాట అన్నిటికీ. ఇంకైతే ఇక్కడ నర్సరీ అయితే మెయింటైన్ చేశారు. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ప్రైవేట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ కైండ్ ఆఫ్ సమ్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా మెయింటైన్ చేశారు. అది ఎవరు చేయరు అనుకో, అది వేరే విషయం. బట్ మా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. వాళ్ళు ఏం చేశారంటే రాగానే ఇంకా ఫుల్ గా నిద్రపోతాను, నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను. ఇదనమాట వాళ్ళ పరిస్థితి, ఫుల్ డెడ్ అనమాట వాళ్ళ. ఇది ఒక అన్‌ప్లాన్ ట్రిప్ కాబట్టి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. సో మేమైతే నీట్ గా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తిని అక్కడ ఉన్న హోమ్ స్టే అయితే చెక్అవుట్ చేసాం. వెళ్లే దారిలో అప్పటికప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మేము ఏ లొకేషన్ కి వెళ్ళాలి, ఏ ఎస్టేట్ బాగుంటది నియర్ బై లో చూసుకుందాం అని చెప్పి అలా వెళ్తున్నాం అనమాట. వెళ్లే దారిలో ఏమైందంటే పోలీసులు ఆపారు. ఏంటంటే మాది TN నంబర్ ప్లేట్, బట్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మనీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. అంజరి ఫాల్స్, ములంగిరి పీక్ ఆ రేంజ్ లో వెళ్ళాలి. సో కావా రిట్రీట్ హోమ్ స్టే అనమాట. సూపర్ గా ఉంది. ఇక్కడ లగ్జరీగా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఒక 10 minutes 15 minutes రేంజ్ లో మీరు అంటే ట్రావెల్ చేసేలా ఉండాలంటే పర్ఫెక్ట్ హోమ్ స్టే అనమాట. సో చూస్ చేసుకోవాలంటే ఇది చూస్ చేసుకోండి. మేమేంటంటే ఒక 2-3 ఎస్టేట్స్ అయితే వెళ్ళి చాలా దూరం అనమాట, అయినా కూడా వెళ్ళి చూసి వచ్చాము. అస్సలు నచ్చలేదు. ఫైనల్ ఇదైతే చాలా బాగుంది అనిపించింది మాకైతే. వీళ్ళ దగ్గర జీప్ ఆప్షన్ కూడా ఉంది. ఒక 2 days మొత్తం అక్కడ నియర్ బై లొకేషన్స్ 2 days వీళ్ళే తిప్పుతారంట. ఫుడ్ అవైలబిలిటీ ఉంది అండ్ హైజీన్ ప్లేస్ అండ్ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ నేనైతే ఈ గర్ల్స్ కి సపరేట్ గా బాయ్స్ సపరేట్ గా 2 rooms అయితే బుక్ చేసుకున్నాము. మీరు చూడొచ్చు వాష్రూమ్స్ కూడా ఎంత నీట్ గా ఉందో. అండ్ ఇక్కడ చూస్తే రూమ్ చూడండి, కొంచెం స్పేషియస్ గా బాగుంది. అండ్ ఈ వ్యూ అయితే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది, చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్టేట్ చాలా కొత్తగా పెట్టినట్టున్నారు. సో ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. మేము సెంటర్ లో అడిగాము ఇమ్మని చెప్పి, బట్ వాళ్ళు ఏమన్నారంటే లోపల ఇంకా బెడ్రూమ్స్ అన్ని రెనోవేషన్ జరుగుతుంది, సో మీరు ఇవి తీసుకోండి, ఇదంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. అండ్ ఈ ప్లేస్ చూడొచ్చు మీరు, ఒక టీమ్ తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా కూడా 10 friends 20 friends వచ్చినా కూడా మంచి ప్రాపర్ ప్లేస్ అనమాట. ఇక్కడ చిల్ అవడానికి ఈవినింగ్ టైమ్స్ లో మ్యూజిక్ పెట్టుకోవచ్చు అండ్ స్నాక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు ఈవినింగ్ టైమ్స్ లో వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ ఇది కిడ్స్ సపరేట్ గా అండ్ మామూలుగా అడల్ట్ సపరేట్ గా పెట్టారు. లోపల వాటర్ మీరు చూడొచ్చు ఎంత నీట్ గా మెయింటైన్ చేశారంటే, ప్రాపర్ హైజీన్ ప్లేస్. అండ్ ఇక్కడ డ్రెస్ చేంజింగ్ కూడా ఒక ప్లేస్ అనేది ఉందన్నమాట. మేము వచ్చిందే ఆఫ్టర్నూన్, అది 2:30 పైన వచ్చామన్నమాట. వీళ్ళ దగ్గర ఫుడ్ లేదని చెప్పారు ఫస్ట్, బట్ మేము ఏం తినలేదని చెప్పామని చెప్పి మా కోసం మళ్ళీ చికెన్, రైస్, సాంబార్, కర్డ్, ఇంకేదో ఇంకొక వెజ్ లేవో చేశారు. వెజ్ నేను తినలేదు. ఇంకా అవన్నీ తిన్న తర్వాత ఫుల్ గా నిద్ర వచ్చేసింది. ఇంకా నిద్రపోయి ఇంకా ఈవినింగ్ లేచి ఒక 7:30 8కి అలా బయటికి వెళ్ళి చూస్తే అన్ని షాపులన్నీ క్లోజ్ అనమాట. ఇది ఒక్క షాపే ఉన్నింది అక్కడ. సో ఇంకా అక్కడికి వెళ్ళి కాస్త స్నాక్స్ అవి తిన్నాము. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ రిసార్ట్ అయితే వచ్చేసాము. కొంచెం తిన్నగా అయితే ఎస్టేట్ కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత వీళ్ళు బఫే సిస్టమ్ పెట్టారనమాట. డిన్నర్ కి నాన్ వెజ్ వెజ్ అంతా సపరేట్ పెట్టారు. అండ్ ఇండివిజువల్ గ్రూప్స్ కి వాళ్ళకి సపరేట్ గా ఫైర్ క్యాంప్ అనేది సెట్ చేశారనమాట. సో ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా నెక్స్ట్ వీడియోలో ఉంటది. మంచి ఫన్నీగా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవుతుంది, యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. అంటే